ప్రధానమంత్రి గారు అమృత్ కింద ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్లు కొళాయి ద్వారా ఇవ్వాలని సంకల్పించారు. 45% అందులో సబ్సిడీ కూడా ఇస్తున్నాడు. కానీ కేంద్రం సబ్సిడీ ఇస్తే దాన్ని అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ ఢిల్లీలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజధాని దుర్గంధ చరిత్రంగా మారింది. దీనికి కారణం ఎవరని నేను అడుగుతున్నాను. అదే గాని బీజేపీ ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా ఢిల్లీ స్వచ్ఛంగా తయారవుతుంది, పరిశుభ్రంగా ఉంటుంది. యమునా నది శుద్ధి చేస్తారని ప్రగల్భాలు పలుకుతున్నారు. నేను అడుగుతున్న 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్లలో శుద్ధి చేయనాడు మీరు చేయగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. తమ్ముళ్ళు మీరే చెప్పాలి. గంగా నది ప్రక్షాళన జరుగుతా ఉంది. మళ్ళీ యమునా ప్రక్షాళన జరగాలంటే అది నరేంద్ర మోడీ గారికే సాధ్యం. ఎక్కడ అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, మౌలిక సదుపాయాలు లేవు. ఎయిర్ పొల్యూషన్ అయితే నేను కూడా మళ్ళా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలని చూసే పరిస్థితికి వస్తున్నాం. దేశంలో ఉండే ఎంపీలంతా ఇక్కడున్నారు. అలాంటి ఎంపీలుండే ఈ ప్రాంతంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులుంటే ఏ విధంగా భరిస్తామో మీరే ఆలోచించాలి. నేను ఒకటే ఈ సమావేశంలో కోరుతున్నాను. రాజకీయాలంటే అధికారం కోసం కాదు, ప్రజాసేవ కోసం. రాజకీయాల ద్వారా మీ జీవితాలు బాగు చేసే వ్యవస్థ రావాలి. అయారాం గయారాములు కాదు, ప్యాలెస్లు కట్టుకునే వాళ్ళు కాదు, ప్రజలకు చిత్తశుద్ధిగా సేవ చేసే వాళ్ళు కావాలి. కానీ ప్యాలెస్లు కట్టుకొని విలాసవంతమైన జీవితాలు నివసించే వాళ్ళు కాదని మీకు తెలియజేస్తున్నా.